జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. భగవానుడు వివిధ అవతారాలను తీసుకుంటాడు లోక కళ్యాణం కోసం. లోకానికి శుభం జరగాలి. అయ్యో పాపం, పిల్లలు ఇలా అయిపోతున్నారు, ఈ సంసార చక్రంలో పడిపోయి ఇంకా చావు పుట్టుక మరణాలు దుఃఖాలు ఇట్లాగా బాధలు అనుభవిస్తున్నారు. వీళ్ళని ఆ మార్గం నుంచి ఆధ్యాత్మిక మార్గం వైపు, సుఖ సంతోషాలు, నిత్యము ఆనందం కలిగేటటువంటి మార్గం వీళ్ళకి చూపించాలి అనేటటువంటి విధంగా అవతారాలు తీసుకొని మార్గం చూపించటానికి, అలాగే ధర్మస్థాపన చేయటానికి స్వామి వివిధ రూపాలు అవతారాలు తీసుకొని వస్తారు. మరి వచ్చేటప్పుడు స్వామి పుట్టాడు, మరణించాడు, కృష్ణుడు పుట్టాడు, చనిపోయాడు కిరాతకుడు బాణంతో, ఇట్లాగా అనేటటువంటి విధంగా ఆయనకి మరణం ఏమిటి, పుట్టుకేమిటి, సర్వము తానంతట తానుగానే అవతారం చేసి తనంతట తానుగానే అవతార పరిసమాప్తి చేస్తారు. ఆ వచ్చినటువంటి అవతారం తీసుకున్నటువంటి ప్రయోజనం పూర్తయిన తర్వాత ఆయన అవతారాన్ని చాలిస్తారు. కొందరు మెమరీస్ లాస్ అవుతుంటారు. వాళ్ళకి ఇంతకు ముందు ఉన్నటువంటి ఒక జ్ఞాపకాలు వాళ్ళకి రావు. ఆ పేషెంట్స్కి ఆ రానప్పుడు ఆ మెమరీస్ మళ్ళీ చూపించడానికి, తెప్పించడానికి ఏం చేస్తారు, రకరకాలైనటువంటి పాత జ్ఞాపకాలు, ఎక్కడెక్కడ ఆడుకున్నాడు, ఎక్కడెక్కడ తిరిగాడు, లేకపోతే ఎవరెవరితో స్నేహం చేశాడు, అట్లాంటి వాళ్ళందరి ఫోటోలను చూపించడం, లేకపోతే వాళ్ళని చూపించడం, అన్నీ చూస్తే ఆ మెమరీస్ మరలా జ్ఞాపకం వస్తాయి. జ్ఞాపకం వచ్చి ఆయనకి అది నయమయ్యేటటువంటి విధంగా ఉంటుంది కదా. అలాగే భగవానుడు కూడా అవతారం తీసుకుని ఇక్కడికి వస్తాడు. మనల్ని, నాయన నీవు పుట్టావు అంటే ఇక్కడ ఉండటం కోసం కాదు, నీవు వేరే చోట ఉండాలి, అది వేరే మార్గము, అక్కడ నిత్యమో ఆనందమే ఉంటుంది అని మనకి అక్కడ మనం ఎందుకు పుట్టాము, ఎందుకు అనేటటువంటి దాన్ని జ్ఞాపకం చేస్తారు. భగవానుడు అవతారం తీసుకొని ఈ శాస్త్రాల ద్వారా, ఈ రామాయణ భాగవతాలు ఇట్లాంటివన్నిటిలో కూడా ఆ శాస్త్రాల ద్వారా మనకి తెలియజేస్తారు, ఆయన అవతరిస్తారు. మరి అట్లాంటి ఈ విధమైనటువంటి భగవానుడికి ఇంకా చావు పుట్టుక అనేటటువంటివి ఉంటాయా? అప్పుడు మనము కూడా అయ్యో నేను ఈ విధంగా వచ్చానా, దీనికోసం వచ్చానా, ఇది అసలైనది కాదా అనేటటువంటి విధంగా మనకి కూడా ఆ మెమరీస్ లాస్ అయినటువంటి పేషెంట్ లాగా మనకి కూడా గుర్తొస్తుంది. సముద్రంలో పడిపోవడం అంటే మునిగిపోవడం అంటే అప్పుడు ఎవరొకరు వచ్చి లేపాలి కదా. అయితే స్వామి వచ్చి ఎక్కడో ఆకాశం నుండి వచ్చి కిందకు వచ్చి రక్షించలేడు కదా. కాబట్టి ఇట్లాంటి అవతారాలు తీసుకొని మనల్ని, అంటే ఆ సముద్రం అనేటటువంటి సంసార బంధాల నుంచి విడివడింపచేసి రక్షించేదానికి స్వామి అవతరిస్తాడు, ధర్మాన్ని రక్షిస్తాడు. అలానే కొట్టుకుపోతున్నటువంటి మనల్ని ఆయన వచ్చి లాక్కెళ్ళడానికి రాలేరు కదా. కాబట్టి ఇట్లాగ అవతారాలు తీసుకుని మనకి మార్గాన్ని చూపిస్తారు. భగవద్గీతలో స్వామి ఏం చెప్తారు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటారు. ధర్మము ఎక్కడ నశిస్తుందో, అధర్మము ఎక్కడ పెట్టరేగిపోతుందో అక్కడ నేను అవతరిస్తాను అని చెప్తాడు. ఇంకా పవిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎక్కడైతే భక్తుల్ని కాపాడాలో, అధర్మాన్ని రూపుమాపాలో, భక్తుల్ని ఎక్కడైతే హింస పెడుతున్నారో అక్కడ నేను అవతరిస్తాను వారిని రక్షించటానికి అని చెప్పేసి భక్త ప్రహ్లాదుడిని ఎలా రక్షించాడు. ధ్రువుడు విశ్వాసంతో 5 ఏళ్ల ప్రాయంలో వెళ్తున్నటువంటి ధ్రువుడిని ఎలాగైనా స్వామిని చూడాలి, భగవంతుడిని చూడాలి, నేను అనేటటువంటి గొప్పవాడు నవ్వాలనేటటువంటి చేస్తే ఆయనకి కనిపించాడు. మరి భక్తుడికి విశ్వాసంతో ప్రేమతో పిలిస్తే భగవంతుడు పలుకుతాడు. ఆ విధంగా ఉండాలి. అట్లాంటి దానికి అక్కడ అట్లాంటి అధర్మం కలిగినప్పుడు ధర్మస్థాపనకు నేను అవతరిస్తాను అంటారు. అవతారం ప్రయోజనం పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడు అవతార పరిసమాప్తి చేస్తారు. అక్కడ చనిపోవటం కాదండి, మరణించడం. స్వామికి పుట్టుకేమిటి, మరణం ఏమిటి? ఆయన సచ్చిదానంద స్వరూపులు, ఎప్పుడూ ఒకేలాగా ఉండేటటువంటి వాళ్ళు. ఆయన మనకి చావు పుట్టుకలు ఉంటాయి.
దేవకి వసుదేవులకు శ్రీకృష్ణ భగవానుడు శంకు చక్ర గదాలు పుష్పాలతో కనిపించాడు బాలుడుగా, పిల్లవాడుగా అక్కడ. మరి అది మనకి సాధ్యం అవుతుందా? అప్పుడు నవ్వుకుంటూ వచ్చారు. తరువాత వాళ్ళ తాలూకు వంశం చక్రం ఎవరెవరు ఎట్లా అనేటటువంటిదంతా కూడా చెప్పారు. ఆ ప్రాయంలో మనం చెప్పగలుగుతామా? స్వామి లీలలు అవి. కృష్ణుడు చనిపోయాడట, రాముడు చనిపోయాడట, ఇలా అనుకోవడం అది తప్పుగా అవుతుంది. అవతార పరిసమాప్తి అనాలి. స్వామి వచ్చారు ఒక ప్రయోజనం కోసం, ఆ ప్రయోజనం పూర్తయింది, అవతార పరిసమాప్తి చేశాడు. శ్రీకృష్ణుడు కాలు శ్రీపాదాలు, అవి ఒక లేడి కాలులా కనిపించింది. కిరాతకుడు దాని మీద బాణం వేశాడు. మనకి ఒక తుపాకీతో ఇక్కడ ఏదైనా బుల్లెట్ దిగుతుంది, మనిషి చనిపోతాడండి? లేదు కదా. సినిమాల్లో చూపిస్తాడు, ఇక్కడ బుల్లెట్ పడినా కానీ వెంటనే లేచిపోయి మాట్లాడతాడు, ఫైట్ చేస్తాడు. కానీ ఇక్కడ ఆ బాణం కాలల్లో గుచ్చుకున్న దానికి స్వామి మరణిస్తాడా? కాదు. అక్కడ ఆ కిరాతకుడు అయ్యో పాపం బాబు, నేను ఏదో లేడనుకొని చంపేశాను అనేటటువంటి ఆయన అనుకుంటే ఆ జర అనేవాడిని కూడా, ఆ బాణాలు వేసి కుట్టినటువంటి వాడిని కూడా కృష్ణుడు తెలుసుకొని, ఆయన కృష్ణుడని తెలుసుకుని అయ్యా తప్పయిందని అంటే, ఏం పర్వాలేదు లేవయ్యా, నీవు వైకుంఠానికి వెళ్ళిపో అని అన్నారు. ఆయనకి మోక్షాన్ని ప్రసాదించారు. బాణం వేసిన వాడు వైకుంఠానికి వెళ్ళాడు. అంటే స్వామి లీల. అంటే ఆ బాణంతో స్వామి ఏమైనా మరణిస్తాడా? కాదు. అక్కడ దేవతలందరూ కూడా వారి వారి వాహనాలతో ఆకాశంలో వచ్చి చూస్తూ, స్వామి మా కోసం నీవు ఇలా అవతారం తీసుకున్నావు, ఎన్నో కష్టాలు పడ్డావు, మా కోసమే కదా అని పుష్పవర్షాలను కురిపించారు. స్వామి మా కోసం మీరు వచ్చారు అని చెప్పేసేసి, స్వామి సచ్చిదానంద స్వరూపుడు. ఆయనకి మరణము పుట్టుక అనేటటువంటి ఉండదు. ఆయనంతటా ఆయనగా అవతారంలోకి వస్తారు. అక్కడ ప్రయోజనం పూర్తయిన తర్వాత, ఆ అవతార ప్రయోజనం పూర్తయిన తర్వాత అవతార పరిసమాప్తి చేస్తారు. అది స్వామి తాలూకా లీలా విశేషము. మనల్ని రక్షించడం కోసమే స్వామి అనేకమైనటువంటి ఇట్లాంటి రూపాలను ఎత్తుతారు. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి.